నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పాపయ్యకుంట పేరుకు తగ్గట్టుగానే ఎన్నో పాపాలు కలిసి ఈ చెరువును చెరపట్టేశాయి. అక్రమార్కుల కబ్జాలకు బలైపోయింది పాపయ్యకుంట చెరువు. గతంలో 8.30 ఎకరాలు ఉంటే ఇప్పుడు అది 5 ఎకరాలే ఉంది. దీనికి తోడు ఎగువన 43 ఎకరాల్లో ఉన్న తురక చెరువు నుంచి పాపయ్యకుంటకే నీళ్లొస్తాయి. ఇందులో డ్రైనేజీ వాటర్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలవడం వల్ల 10 ఏళ్ల క్రితం 2015లో వచ్చిన వరదకు హైదరాబాద్ నిజాంపేట సమీపంలోని ప్రగతి నగర్ మునిగిపోయింది. అప్పటి నుంచి వర్షాకాలం ఇక్కడి ప్రజలకు ప్రతిరోజు ప్రాణ సంకటమే. తురక చెరువు నుంచి నీటిని ఆపితేనే సమస్యకు పరిష్కారమని చెబుతున్నారు స్థానికులు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నిజాంపేట దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క తురక చెరువు ఉంటుందో ఆ తురక చెరువు మొత్తం టోల్గా 40 ఎకరాలు ఉన్నటువంటి తురక చెరువుల నీళ్లు మొత్తం టోల్గా మనం చూసుకుంటున్నటువంటి ఈ విజువల్లో చూసుకుంటున్నటువంటి ఇది ఏదైతే పాపయ్యకుంట, ఈ యొక్క పాపయ్యకుంట మొత్తం టోల్గా 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలకు వదిలిపెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లు మొత్తం టోల్గా దీంట్లో కలపడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్గా ఇదైతే ఏదైతే ఉందో ఇది ఒక తూమ్ లాంటి ప్రాంతం. ఇది మొత్తం ఫ్లో అవుతుంది. మనం చూస్తున్నాం, విజువల్లో కూడా ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ ఇంతవరకు కట్టేసి ఇదంతా వదిలిపెట్టడం జరిగింది. ఏదైతే నీళ్ళు ఎక్కడైతే పోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మొత్తం టోటల్గా ఇక్కడ నుండి ఈ యొక్క పాపయ్యకుంట నుండి వచ్చేటటువంటి పైన తురక చెరువులో ఉండేటటువంటి అది 40 ఎకరాలు ఉంటుంది. 40 ఎకరాల్లో ఉండేటువంటి వాటర్ ఈ దాంట్లో మొత్తం టోగా దీంట్లో కనెక్షన్ ఉంది. ఇది 5 ఎకరాలే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఓపెన్గా చేసేసి దీనికి కాలనీ ఎక్కడ కూడా వాటర్ పోవడానికి లేకుండా దాన్ని ఓపెన్ పెట్టడం వలన ఏదైతే మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ ఏదైతే ఈ యొక్క కాలనీ మనం చూస్తున్నామో స్ట్రేట్గా అయితే మన కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మొత్తం టోల్గా ప్రగతి నగర్కి వెళ్ళాలంటే ఇది ఒక్కటే రూట్ మనం చూసుకుంటున్నాం. ఇంకా మొత్తం టోల్గా ఆ మెయిన్ రోడ్ పైకి వచ్చి చూసుకోవచ్చు. ప్రగతి నగర్కి వెళ్ళాలంటే ఇది ఒక మెయిన్ రోడ్ ఇది. అయితే 2017లో మొత్తం టోటల్గా వరద రావడం వలన ఇక్కడ మనం చూసుకుంటున్నటువంటి ఈ చెరువు అయితే పొంగి మొత్తం వరద వచ్చేసి ఇదంతా మొత్తం టోల్గా కూడా మునిగిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ కూడా మునిగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మొత్తం టోల్గా ఇది ఫుల్ అయిపోయింది. ఈ నాలా కనెక్ట్ కూడా లేదు. నాలా కలెక్ట్ లేని కారణంగా మళ్ళీ కూడా భారీ వర్షాలు వచ్చినాయంటే ఇది మొత్తం టోల్గా ఈ కాలనీ మళ్ళీ ముంపు ప్రభావానికి గురవుతుంది. అయితే అధికారులు కూడా అయితే ఈ యొక్క పనులను మొత్తం ఇన్కంప్లీట్గా పెట్టినట్టు చూస్తుంది. మనం చూస్తున్నాం ఈ నాలా ఏదైతే ఉందో ఈ నాలా మొత్తం టోటల్గా కనెక్ట్ లేదు. ఇది కనెక్ట్ చేయాలి అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఆ యొక్క 2017 సీన్ మొత్తం టోటల్గా మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలంటూ కూడా స్థానికులు మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అయితే తురక చెరువు ఏదైతే ఉంటుందో అది యొక్క తురక చెరువు 40 ఎకరాలు ఉన్నటువంటి తురక చెరువు ఈ 5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చెరువులో కలపడం వలన ఈ యొక్క కుంటలో కలపడం వలన అంత దాని కెపాసిటీ ఎంత ఉంటుంది, దీని కెపాసిటీ తక్కువ. కాబట్టి అయితే ఈ యొక్క ఓపెన్గా పెట్టినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. కాబట్టి 2017లో ఈ కాలనీ మొత్తం మునిగింది అంటున్నారు. మరి స్థానికంగా ఉన్నారు కాబట్టి ఏంది ఈ విధంగా చేయడానికి అధికారులు ఏంది? 2015 నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం. 2021 దాకా ఈ చెరువు మంచినీటి చెరువు. ఎందుకంటే ఓన్లీ వర్షపు నీళ్ళు మాత్రమే ఈ చెరువులోకి వచ్చే అవకాశం ఉండేది. ఈ చెరువుకి పైనుండి నాలా కానీ కింద నుండి వెళ్ళే అవకాశం లేదు. ఒక తూము ఉండే, ఆ తూము నీళ్ళు కూడా అటు బండార్ లేఅవుట్లోకి వర్షం వాటర్ ఎక్కువైనప్పుడు వెళ్ళే ప్రొవిజన్ ఇరిగేషన్ ప్రకారం ఉండే. ఏదైతే 2021లో ఏదైతే ఉందో 2021లో ఈ విధంగా తురక చెరువు నుంచి ఎస్ఎన్డిపి పనులు నిజాంపేట కార్పొరేషన్లో 93 కోట్లతో స్టార్ట్ చేసిళ్ళు. ఎస్ఎన్డిపి పనులు స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే 2016-17 బండార్ లేఅవుట్, రెడ్డి అవెన్యూ ఇది కూడా మొత్తం కూడా మునిగిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు కేటీఆర్ కూడా వచ్చిన పరిస్థితి. ఏదైతే ఈ తురక చెరువు ఉందో తురక చెరువు నుండి ఇరిగేషన్ ప్రకారం నాలా తురక చెరువు నుండి బండార్ లేఅవుట్, రెడ్డి అవెన్యూ అదేవిధంగా అంబీర్ చెరువులోకి వచ్చే అవకాశం ఉండే. ఏం చేసినట్టే ఎస్ఎన్డిపి పనులు చేసేటప్పుడు ఇళ్ళ నుండే చేసుకుంటూ వచ్చిళ్ళు. బండార్ లేఅవుట్ నుండి రెడ్డి అవెన్యూ తురక చెరువు అంబీర్ చెరువులోకి తీసుకెళ్లారు. కానీ ఏదైతే తురక చెరువులో క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 1000 ఎకరాల పైచిలుకు ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియాలకు వచ్చే డ్రైనేజీ తర్వాత వర్షపు నీళ్ళు రెండు కూడా తురక చెరువు మత్తడి ఏర్పాటు చేసి ఆ మత్తడి నుండి ఏదైతే గ్రీన్ అవెన్యూస్ మింకెళ్ళి ఈ పాపయ్యకుంటలో తీసుకొచ్చిళ్ళు. కొత్తగా ఎస్ఎన్డిపి అనుకుంటే తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పాపయ్యకుంట చిన్న చెరువు ఎక్కడైనా చిన్న చెరువులోకి వెళ్ళి పెద్ద చెరువులోకి వెళ్తాయి. కానీ పెద్ద చెరువు నుండి చిన్న చెరువులో తెచ్చి మంచినీటి చెరువును ఈరోజు మురికినీటిగా చేసిళ్ళు. 365 రోజులు ఇదే విధంగా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఈ చెరువులోకి తీసుకొచ్చిళ్ళు. మరి ఇక్కడ నుంచి నేను ఒకటే అడుగుతున్నా, అప్పట్లో బీఆర్ఎస్ ఇక్కడ కౌన్సిల్ కార్పొరేషన్ వాళ్ళే ఉండే, అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నాయకులే అప్పుడు ఇప్పుడు. మరి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి పాపయ్యకుంటలోకి ఎస్ఎన్డిపిలో
పనులు కూడా శాంక్షన్ అయినాయి. మిగతా ఎస్ఎన్డిపి పనులన్నీ కూడా పూర్తయినాయి. ఇగో ఎస్ఎన్డిపికి సంబంధించి ఏదైతే పాపాయకుంట సిరిబాలాకి 2,20,00,000 కేటాయించిళ్ళు. నాలా పనులు చేస్తామన్నారు. పాపాయకుంట నుండి మాత్రం ఏదైతే నీళ్లు వెళ్ళడానికి, మురికి నీళ్ళు, వర్షపు నీళ్ళు వెళ్ళడానికి మత్తడి కట్టి ఇది ప్రభుత్వ భూమి 109 ఇక్కడ వదిలేస్తారు. ఈ నీళ్ళన్నీ కూడా శ్రీనివాసనగర్ కాలనీ వర్షం పడినప్పుడైతే మోకాళ్ళతో నీళ్ళు వస్తాయి. అదేవిధంగా మొత్తం అపార్ట్మెంట్లో కూడా నీళ్ళు వస్తాయి. ఇదే విధంగా ఏదైతే ప్రగతి నగర్ నుండి నిజాంపేటకి వెళ్ళాలంటే ఇదే మీద రహదారి. ఇలా పిల్లలు వెళ్ళాలన్నా పెద్దలు వెళ్ళాలన్నా మొత్తం రహదారి 1 కిలోమీటర్ మొత్తం నీటితో ముంచేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే బండారు లేఅవుట్, రెడ్డి అవెన్యూ కూడా మా కార్పొరేషన్లో మా కాలనీలే, మరి వాళ్లకు వర్షపు నీటి తర్వాత మురికి నీరు సమస్యను తీర్చినప్పుడు తీసుకొచ్చి ఇదే మున్సిపాలిటీలో ఈ కాలనీలో ఎందుకు మురికి నీరుతో వర్షపు నీరుతో ముంచుతున్నారు? రెండవది ఎస్ఎన్డిపి పనులు చేసిరు కదా, కేటీఆర్ గొప్ప గొప్ప చెప్పుకున్నాడు. ఆ 93 కోట్లు కూడా ఎస్ఎన్డిపి ప్రభుత్వం ఇయ్యలే, కార్పొరేషన్ నుండి 30 కోట్లు తీసుకున్నారు. మరి మా కాలనీకి తీసుకొచ్చి మంచినీటి చెరువుని మురికినీటిగా చేసి, అదేవిధంగా ఎస్ఎన్డిపి వర్కులు ఇక్కడ దాకా పాపాయకుంట దాకా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి మేము ఏం అన్యాయం చేసినామని నీళ్ళు ఏది రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. గత పాలకులకి అవగాహన లేదో లేకుంటే కావాలని చేశారో, కానీ మా కాలనీలో మాత్రం మంచినీటి సమస్య. బోర్లు చూడండి, భూగర్భ జలాలన్నీ కూడా ఈ మురికి నీటితో వస్తాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లో పక్కన అపార్ట్మెంట్లో చూడండి. రెండవది వర్షాకాలం వస్తే మాత్రం ఈ రహదారి రోజు చిత్తడే, వర్షం పడితే కళ్ళవుతుంది నీళ్ళు. ఈ విధంగా ఏదైతే నాలాను డైవర్షన్ చేసిళ్ళు, కొన్ని కాలనీలను రక్షించడానికి మా కాలనీకి అన్యాయం చేసిళ్ళు. ఇప్పుడు తక్షణమే పాపాయకుంటలోకి డ్రైనేజ్ వాటర్ కలవకుండా ఎస్ఎన్డిపి పనులకి తుర్క చెరువు నుండి డైరెక్ట్ రాజధాని స్కూల్ పై నుండి ఎస్ఎన్డిపిలో కలపాలి. అదేవిధంగా మంచినీటి చెరువు ఏ విధంగా ఉందో అదే మంచినీటి చెరువుగా చేయాలి. ఈ సమస్యకు అదే పరిష్కారం. పాలకులు అధికారులు చేసిన తప్పు వల్ల మేము కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నాం. ఈ అపార్ట్మెంట్లో కనీసం తాగునీరు కాదు, వాడకానికి కూడా నీరు వాడని పరిస్థితి. భూగర్భ జలాలు అంత కలుషితం అవుతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఎస్ఎన్డిపి కేటాయించిన 2.5 కోట్లు ఎక్కడ పోయినాయో ఎవరు తెలియదు. బిల్స్ అన్ని ఎత్తుకున్నారు, ఎస్ఎన్డిపి పని లేదు, రోగాల బారిన పడుతున్నాం, వర్షాకాలం వస్తే ఇబ్బంది పడుతున్నాం. ఈ విధంగా పాలకులు అధికారులు చేసిన పాపానికి మేము ఇబ్బంది పడుతున్నాం. మరి ఎప్పుడన్నా ఈ ఎస్ఎన్డిపి పనుల గురించి ఎప్పుడన్నా అడిగారా? మరి నాలలు ఇప్పటి వరకు లేవు అంటే అధికారులకు ఏమైనా ఈ సమాచారం చేరవేశారా? ఏమంటున్నారు వాళ్ళు? మేము కమిషనర్కును తర్వాత కలెక్టర్ కూడా అడిషనల్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎస్ఎన్డిపి పనులు అవకతవకలు జరిగినాయి. జరిగిన పనులలో కూడా ప్రాపర్గా జరగలేదని మేము చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. చాలాసార్లు పత్రికా విలేకరుల సమావేశాన్ని పెట్టినా కూడా ఎస్ఎన్డిపి అనేది మాకు సంబంధం లేదంటారు. కానీ కార్పొరేషన్ నుండి 30 కోట్లు ఇస్తారు. ఎస్ఎన్డిపి అనేది జిహెచ్ఎంసీకి సంబంధించి ఎస్ఎన్డిపి డైరెక్టర్ చూస్తారు, మాకు సంబంధం లేదంటారు. మరి కార్పొరేషన్ డబ్బులు ఎందుకు ఇచ్చిళ్ళు? డబ్బులు ఇచ్చినప్పుడు విజిలెన్స్ విచారణ చేయాలి కదా. చేసిన పనులకి, డబ్బులకి, శాంక్షన్కి పనులు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలని చాలాసార్లు మేము కొట్లాడడం జరిగింది. ప్రజలు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిళ్ళు. కమిషనర్ కూడా వచ్చి చూసిన పరిస్థితి. 1 సంవత్సరంలో క్లియర్ చేస్తా ఉన్న ప్రాబ్లం 5 సంవత్సరాలు అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ గడువు కూడా ముగిసినా కూడా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకుంటలేరు. ఇక తర్వాత కమిషనర్ ఆఫీస్ ముందే మురికి నీళ్ళు తీసుకుపోయి పోసి ఇక ధర్నా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కమిషనర్ ఆఫీసు ముందు అయ్యాక మురికి నీళ్లతో ధర్నా చేస్తామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మనతో పాటు మరికొందరు స్థానికులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఒకవేళ 2017లో కాలనీ మొత్తం టోల్గా మునిగిపోయింది దీనివల్ల అంటున్నారు. మరి హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. మరి ఒక విధంగా భారీ వర్షం వస్తే అది 2017 మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. నా పేరు మధు అండి. నేను శ్రీనివాస్ నగర్ కాలనీలోనే ఉంటున్నాను. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇది మంచినీరు చెరువులా ఉండేది. ఇక్కడ మరి ఎండాకాలంలో మేము ఆడుకునే వాళ్ళము, మాకు గ్రౌండ్ లాగా పనిచేసేది. ఇదే మంచినీటి చెరువుని ఇలా చెత్త నీటితో నింపేసి ప్రజలకి హానికరమైన రోగాలు వచ్చేలాగా, దోమలు, ఈ దరిద్ర వాటర్లోంచి మేము నడవాల్సి వస్తుంది రెగ్యులర్గా. మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడము, దీనివల్ల రోగాలు రావడము, విచిత్రమైన రోగాలు వస్తున్నాయి. దీన్ని సాల్వ్ చేయమని ఇప్పటివరకు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఎవ్వరు దీన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి మా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. కొంచెం దీన్ని సొల్యూషన్ తొందరగా, ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా దీన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే పట్టణాలలో ఎక్కడ కూడా వాటర్ పోవడానికి ఉండదు. నగరంలో అయితే పల్లెల్లో అయితే ఎక్కడైనా వాటర్ పోతుంటాయి, చాలా స్పేస్ ఉంటుంది. నగరంలో చిన్నపాటి వర్షానికే మొత్తం టోల్గా రోడ్లన్నీ జలమయం అవుతుంటాయి. మరి ఇక్కడ ఓపెనబుల్గా పోతుంది, వరద మొత్తం వస్తూ ఉంది. మరి 2017 లాగా మరొకసారి అయితే ఎలాంటి పరిస్థితి? 2017 లాగా పునరావృతం అయితే మళ్ళీ ఏం లేదు, జనాలంతా రోడ్డు మీద ఉంటారు. ఇప్పటికే
చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం ఎవరు పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ జోబులు నిండినాయా, పని చేసినా ఎంతవరకు చేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకునే దాఖలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఈ మాత్రం కూడా పని జరుగుతున్నారంటే ఇక్కడ మా సతీష్ గారు ఉండబట్టి కొద్దిగా పని చేస్తున్నారు. ఆ అధికారులు భయానో పని చేస్తున్నారు కానీ లేకుంటే పని చేసే దిక్కు దివానం లేదు. ఒక దోమల మందు కొడదామని లేదు, ఒక చెరువులో ప్రోత్సాహం చేద్దామని లేదు. దాని నాలా చెరువులో ఒకప్పుడు మంచినీళ్ళ చెరువు, దాన్ని ఈరోజు మురికి నీళ్ళు కలిపారు. పైన తురక చెరువు నుంచి ఇక్కడ నీళ్ళు వస్తే ఏమవుతుంది, ఇక్కడంతా గలీజ్ అయిపోయింది చెరువులు. దీని దోమలు నానా వాసన బీవత్సం ఉండలేకపోతున్నారు కాలనీలో కూడా. మరి ఎక్కడ పోవాలి ఈ నీళ్ళని? కాలనీలో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం జనసంచారమే ఉంటుంది. మరి ఎక్కడ పోవాలి నీళ్ళు, ఎక్కడ పోవాలి, కనెక్ట్ ఎట్లా? కనెక్ట్ ఏమీ లేదు. వాళ్ళు నాలాలు కరెక్ట్ పని చేస్తే కింద అంబీర్ చెరువులోకి పోతాయి నీళ్లు, ఈ రోడ్డు మీద సమస్య లేకుండా. ఎందుకంటే వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళి కలవాలి ఎస్ఎన్డిపిలోను, దాంట్లో కలిపితే కొంచెం సొల్యూషన్ ఏర్పడుతుంది. కానీ ఏంటంటే అయిపోయింది, ఇప్పుడు మున్సిపల్ పరిధి అయిపోయింది, మేయర్ కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పట్టించుకునే దాఖలు లేవు. ఎస్ అయితే చెప్పండి. అయితే ఇప్పుడు ఈ దాన్ని ఇలాగనే వదిలిపెట్టాలా, లేకుంటే అధికారులకు మీరేమైనా సజెషన్ ఇస్తారు? అధికారులు ఎలాగో పట్టించుకుంటలేరు కాబట్టి ఈ దాన్ని కరెక్ట్గా ఈ సమస్యను తీరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రగతి నగరు, నిజాంపేటకు గ్రామాలకు సంబంధించి రెండు ఏదైతే ఎస్ఎన్డిపి వర్కులు చేసుకోవచ్చులో ఈ ఎస్ఎన్డిపి వాటర్ అంతా కూడా ప్రగతి నగర్ విలేజ్, నిజాంపేటకు సంబంధించిన ఈ 5 చెరువులు, అటు ఒక 2 చెరువులు, మొత్తం 7 చెరువుల నీళ్ళన్నీ కూడా అంబీర్ చెరువు, ప్రగతి నగరు, తర్వాత కూకట్పల్లికి సంబంధించిన అంబీర్ చెరువులో కలవాలి. అంబీర్ చెరువులో కాడ ఏం చేయాలంటే జైకా ప్రాజెక్టు కింద అక్కడ వాటర్ సివరేజెస్ ప్లాంట్ను, ట్రీట్మెంట్ ప్లాంట్ను వర్కులు స్టార్ట్ చేసిళ్ళు. ఏదైతే 25 కోట్లతో స్టార్ట్ చేసిళ్ళు అక్కడ ఏదో ట్రీట్మెంట్ ప్లాంట్కు ఏర్పాటు చేసిళ్ళు. ఎస్ఎన్డిపి పెట్టి ఈ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ కంపల్సరీగా ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి మనం నాలా ద్వారా ఏదైతే మనకు హైదరాబాద్ సంబంధించిన హుస్సేన్ సాగర్కి వెళ్ళాల్సి ఉంటాయి. ఈ నీళ్ళన్నీ కూడా హుస్సేన్ సాగర్కి వెళ్ళే నీళ్ళు. కాబట్టి ఇక్కడ సీవరేజ్ ప్లాంట్ను స్టార్ట్ చేసిళ్ళు. మరి అది పుట్టింగ్ చేశారు, ఆ స్టేజ్లో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఎందుకంటే కేటీఆర్ గారు చాలాసార్లు వచ్చి మురికి నీరు అంతా కూడా డివైడ్ చేసి ఇప్పుడు మురికి నీళ్ళు అన్నీ కూడా డైరెక్ట్ అంబీర్ చెరువులో కలవకుండా డైరెక్ట్ బైపాస్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ 3 సంవత్సరాలు పెండింగ్ ఉంది. అధికారులు చిత్తశుద్ధి అంటే ట్రీట్మెంట్ చేసుకొని సీవరేజ్ చేసుకొని హుస్సేన్ సాగర్లో వెళ్ళాలనేది ఒకటి. రెండోది ఎస్ఎన్డిపి వాటర్ అంతా కూడా అంబీర్ చెరువులోకి, వర్షపు నీరు అంతా కూడా అంబీర్ చెరువులోకి చేరే విధంగా చేసారు. మరి ఈ చెరువులోకి వర్షం నీరు వస్తుంది, ఇటు మురికి నీళ్ళు వస్తుంది. మరి అంబీర్ చెరువులోకి అక్కడ గేట్ వాల్ పెట్టి మంచినీళ్ళు వచ్చినప్పుడే, వర్షపు నీళ్ళు వచ్చినప్పుడే పంపించాలని ఎస్ఎన్డిపి అంతా తీసుకొచ్చి మళ్ళీ చివరికి అక్కడ సిరిబాలాది కాడ డ్రైనేజ్ వాటర్లో కలిపిలు. అంటే నేను అనేది ఏంటంటే పాలకులకి పైసలు ఖర్చు పెట్టాలని చిత్తశుద్ధి ఉంది కానీ దాన్ని పూర్తిగా డివైడ్ చేసి వర్షపు నీరును వేరుగా డ్రైనేజ్ వాటర్ను బైపాస్ చేసే విధంగా చెరువుల కాంచెలు బైపాస్ చేసి, అదేవిధంగా ఏదైతే వర్షపు నీరు చెరువులోకి వచ్చేటట్టు తర్వాత డ్రైనేజ్ బైపాస్ చేసి సీవరేజ్ ప్లాంట్లకు పంపించుకొని ట్రీట్మెంట్ చేసి పంపించుకునే విధంగా ఏర్పాటు చేసే ఆలోచన చేసిలు కానీ ఆ ప్రభుత్వం చేయలేదు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి హైడ్రా ఏర్పాటు చేసిలు. చెరువులకి వెళ్ళి మురికి నీళ్ళు కాకుండా అట్లీస్ట్ డైవర్షన్ చేసినా కూడా మంచినీటి చెరువులుగా ఉంటాయి. లేకపోతే మురికి నీటితోనే చెరువులన్నీ మలినమైపోయి భూగర్భ జలాలు, తర్వాత అనారోగ్యాలు, చెరువుల కబ్జాలకు కూడా మురికి నీరు ఉంటే చెరువుల కబ్జాలకు కూడా ఈజీగా ప్రాసెస్ అవుతాయి. కాబట్టి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ కార్పొరేషన్లో మురికి నీరు వేరే చెరువులకి మొత్తం వెళ్ళే విధంగా కాడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని చెరువులలోకి మురికి నీరు కలవకుండా డ్రైనేజ్ వేరే సపరేట్ చేసుకొని చేయడం వల్ల అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు అయితే హైడ్రా వచ్చిన తర్వాత చెరువులను మొత్తం టోటల్గా పరిరక్షించే అయితే తీసుకుంది కాబట్టి ఆ సుందరీకరణ కూడా చేస్తుంది కాబట్టి మరి దీనిపైన కూడా ఎప్పుడన్నా చెప్పారా? మేము ఆల్రెడీ ప్రగతి నిజాంపేట కార్పొరేషన్లో కొన్ని చెరువుల పైన ఇవ్వడం జరిగింది. ఈ చెరువు పైన హైడ్రా కమిషనర్ గారు తుర్క చెరువుకి 2 సార్లు వచ్చి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం డైవర్షన్ అనేది కొంత ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అయినప్పుడు మాత్రమే దీనికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని చెరువులకు తర్వాత బాచిపల్లి పెద్ద చెరువు సంబంధించి వర్షపు నీరు ఆ చెరువులోకి రాక అది నిండడం లేదు. లాస్ట్ ఇయర్ మొత్తం నిండని పరిస్థితి. కొన్ని నాలాలు రీట్రైవ్ చేశారు. అదేవిధంగా ఎర్రకుంట చెరువులో కూడా కొంత దాన్ని డివాల్యూషన్ చేసి కొంత రక్షించే ఏర్పాటు చేసి హైడ్రా మా దగ్గర కొంత అటెంప్ట్ చేసిలు కానీ దానికి ఉన్న పరిమితి కానీ వనరులు కానీ తర్వాత స్టాఫ్ కానీ ఏంటంటే హైడ్రా మొత్తం వచ్చి చేయడానికి ఉంటుంది. కార్పొరేషన్కి అది సపోర్టింగ్ ఏజెన్సీగా ఉంటుంది. ఎందుకంటే నిధులు ఖర్చు పెట్టాలన్నా, డైవర్షన్ చేయాలన్నా, డ్రైనేజ్ లైన్ వేయాలన్నా కూడా కార్పొరేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కింది స్థాయిలో కార్పొరేషన్తో కలిసి చేస్తే హైడ్రా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత స్టాఫ్ ఉంటుంది, టెక్నికల్ వర్క్ ఉంటాయి. కాబట్టి డ్రైనేజీ, వర్షపు
వర్షపు నీళ్ళు చెరువులోకి వచ్చే విధంగా హైడ్రా చేయగలుగుతాయి, కానీ మురికి నీటిని సెగ్రిగేట్ చేసి ఎస్టీపీలు స్థాపించే పరిస్థితి అయితే ఉండదు. చెరువుల ప్రొటెక్షన్కి అయితే 2 సార్లు వచ్చిపోయిన పరిస్థితి హైడ్రా కమిషన్. చివరిగా 2017 మళ్ళీ రిపీట్ కావద్దంటే ఏం చేయాలి మరి ఇప్పుడు? రెండవది ఏంటంటే నాలాలు మొత్తం కూడా మళ్ళీ రీట్రైవ్ చేయాలి. ఎస్ఎన్డిపి చేసినా కూడా లాస్ట్ ఇయర్ మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఆ వర్షం వచ్చిన రోజు మాత్రం నరకమే. అదే బండార్ లేఅవుట్, అదే రెడ్డి అవెన్యూ. దాదాపు 30 కోట్లతో ఎస్ఎన్డిపి చేసుకొచ్చిళ్ళు. నిజాంపేటకే దాదాపు 60 కోట్లు ఖర్చు చేసిన పడితే బాచుపల్లికి ఒక 60 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ వర్షం వస్తే యథావిధి పరిస్థితి. ఇలాంటి భారీ వర్షాలు పడితే మళ్ళా బండార్ లేఅవుట్ మళ్ళొకసారి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అయితే ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చెరువు ఇది ఏదైతే ఉందో తుర్క చెరువు నుంచి వచ్చేటటువంటి ఆ వాటర్ దీంట్లోనే కలపడం వలన దీని యొక్క కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. తుర్క చెరువు మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఈ నీరు మొత్తం కూడా ఓపెన్ ఉండడం వలన దీనికి కాలువలను నిర్మించడం చేత కాలువలను నిర్మించి వేరే ప్రాంతానికి తరలిస్తే ఇక్కడ వరద కూడా ఉండదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. 2017లో ఇదే విధంగా కొనసాగింది. అయితే వర్షం ఉధృతికి ఈ యొక్క కాలనీ మొత్తం టోటల్గా మనం చూసుకుంటున్నటువంటి ఈ ప్రగతి నగర్ కాలనీకి ఇది ఒక్కటే అనువైన చెరువుగా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రగతి నగర్ మొత్తం కాలనీ మునిగిపోయిన దృశ్యాలను కూడా చూసాం కాబట్టి దాని రిపీట్ కావద్దు అంటే ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాలి అంటూ కూడా ఎస్ఎన్డిపి కింద వచ్చినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అయితే ఆ వర్క్స్ను పెండింగ్లో పెట్టింది కాబట్టి ఇప్పుడు కూడా వర్షాకాలం మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే ఎస్ఎన్డిపి కింద ఉన్నటువంటి వర్కులను కూడా ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారించాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. పేరుకేమో భీముని చెరువు, కానీ చిక్కి బక్కశల్యమైంది ఆ చెరువు. ఎక్కడ చూసినా కబ్జాలే కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక భూమిని చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుపోయింది. హైడ్రా స్పందించి చెరువును కాపాడాలంటూ స్థానికులు కోరుతున్నారు. చెరువుపైన పోలీస్ నిఘా లేనందున రాత్రిపూట మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు అంటూ స్థానికులు తెలుపుతున్నారు. చెరువులో పూడిక తీసి పక్షి సంపదను కాపాడాలంటూ కాలనీవాసులు కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదర్ నగర్ డివిజన్లో కలిగినటువంటి ఈ యొక్క భీముని కుంటను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలి. హైడ్రా అధికారులు కూడా దీనిపైన అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మనం చూస్తుంటే ఈ యొక్క మొత్తం టోటల్గా ఎక్కడైతే ఈ యొక్క ఇదే చెరువు కట్ట, ఇది ఇప్పుడు మనం నిలబడ్డ ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని చెరువు కట్ట అంటారు. చెరువుకు అండ్ ఇక్కడ బఫర్ జోన్, ఇది ఎఫ్టిఎల్ జోను, ఇదేమో బఫర్ జోన్కు ఎఫ్టిఎల్కు మధ్యలో ఉన్నదే ఈ యొక్క చెరువు కట్ట. మనం ఇప్పుడు చెరువు కట్ట మీద ఉన్నాం. ఈ యొక్క కాగితాలు మొత్తం టోటల్గా ఈ చెరువులో చెత్త చెదరం, ఈ యొక్క గుర్రపు డెక్క చూస్తున్నాం మనం. ఈ యొక్క గుర్రపు డెక్క పెరగడం వలన మొత్తం టోటల్గా నీటిలో చెత్త చెదరంతో అయితే ఎక్కడ చూసినా కానీ బురద పేరుకొని పోయింది. దీన్ని క్లీన్ చేసే వాళ్ళు కూడా లేడు అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ చూసినా కానీ చెత్త చెదరంతో అయితే ఇంత విశాలమైనటువంటి ఈ యొక్క చెరువుని అయితే సుందరంగా తీర్చిదిద్దాలి. సుందరంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు కూడా చేయాలంటున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ అయితే కాలనీలో ఉండేటటువంటి చెత్తను తీసుకొని వచ్చేసి ఈ యొక్క మొత్తం టోల్గా ఈ చెరువులను వేయడం వలన ఎక్కడైతే పాడుపడ్డటువంటి ఇల్లు ఉంటాయో వాటిని కూల్చేసినప్పుడు ఉండేటటువంటి ఆ యొక్క రాళ్ళు కానీ మట్టి కానీ అదని మొత్తం టోల్గా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది చెరువుకున్నటువంటి మెయిన్ అయితే ఇదొక తూము లాంటిది. అయితే దాన్ని మొత్తం పూడిక తీయకుండా టోటల్గా మూసివేయడం జరిగింది. మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కొన్ని సంవత్సరాల నాటి చెత్త అంటూ ఈ యొక్క అయితే చెరువు ఉంది అంటున్నారు. ఇది క్రమేపీ ఈ విధంగా మనం చూసుకుంటున్నాం. అయితే కబ్జాకు గురవుతుంది అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు ఇదండి? ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో బ్రహ్మాండమైన చెరువు అండి. ఇది టూరిజం స్పాట్ కింద చేయాల్సిన పరిస్థితి. మీరు చూస్తూ ఉంటే చుట్టూతో కూడా పచ్చదనం అనేది గొప్పగా ఉంటుంది. కానీ రాత్రిపూట ఏం చేస్తున్నారు, ఈ ట్రాక్టర్లలో లేకపోతే టిప్పర్లలో తీసుకొచ్చి మట్టిని ఇక్కడ వేసేస్తున్నారు. ఈ మట్టిని వేసి తర్వాత చదువు చేసుకుని దీని మీద ఒక డబ్బా పెట్టడం మొదలెడతారు. ఆ తర్వాత నెమ్మదిగా స్థలాన్ని కబ్జా చేసుకుంటూ పోయి ఒక ఇల్లు ఏర్పరచుకోవడం, దీన్ని 60 గజాలు 80 గజాల కింద విక్రయించుకోవడం. ఇప్పుడు చెరువును రక్షించడానికి ఎఫ్టీఎల్ కింద ఫెన్సింగ్ వేశారు. ఈ ఫెన్సింగ్ చివరి దాకేస్తే ఏమవుద్ది, ఆ ఫెన్సింగ్ ఉందా లేదని చూసుకోవట్లేదు. యాక్చువల్గా కోటపల్లి పోలీసు వాళ్ళు అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఆపడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఏ అర్ధరాత్రి పూట వచ్చి ఆడు పోసుకుంటూ పోతూ ఉంటే
ఈ చెట్టు అడ్డం వల్ల, ఈ మట్టి పోసుకోవడం వల్ల మొత్తం అన్యక్రాంతం అయిపోతుంది. చివరికి చెరువు అనేది లేకుండా దీన్ని ఎవరో కూడా కబ్జా చేసుకుపోదామని ఉద్దేశం తప్పించి అర్ధరాత్రిపూట అక్కడి నుంచో మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ స్థానికులకు ఇబ్బంది కలిగిస్తారు. రాత్రిపూట టిప్పర్లో ఆ ట్రాక్టర్ల సౌండ్ దాంట్లో తీసుకొచ్చి మట్టిని ఆ చెరువులోకి వేయటం. ఏమైనా గట్టు మీద వేసాడో పోనీ తీయటం కంటే అది కూడా వీలు లేకుండా సాయంత్రం చెరువులో దోసేసి వెళ్ళిపోతాడు. ఈ రకంగా ప్రతి చోట చూస్తూ ఉంటే మనకి చివరికి ఏంటంటే ఒక మూత్ర విసర్జన, ఒక మల విసర్జన కోసం పనికొచ్చే విధంగా తయారైంది. కానీ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎంత ఘోరంగా ఉందంటే కనీసం ఈ రోడ్లో వెహికల్స్ వెళ్ళాలంటే అంత వాసన భరించలేక చాలా ఇబ్బంది. అదే రాత్రిపూట మహిళలు వెళ్ళాలంటే ఏ గొట్ట నుంచి ఎనమాల నుంచి ఎవడొచ్చి చైన్ స్నాచింగ్ చేస్తాడో అని ఒక వీధి దీపాలు అనేది ఎక్కడా కూడా లేవు మనకు చూస్తాం. కనీసం ఇక్కడ వెళ్ళే జనాలకి వాళ్ళ భద్రత కోసం ఏం చేస్తున్న దాని గురించి పట్టించిన వాళ్ళు లేడండి. కాబట్టి మీ ద్వారా మేము తెలిసేది ఏంటంటే కనీసం సెక్యూరిటీ అన్న పెట్టి ఆడికి ఒక గుడిసె లాంటిదో ఒక బిల్డింగ్ లాంటిదో అక్కడ కట్టి శుభ్రంగా ఇక్కడ ఎవడో పోయకుండా ఎవరైనా పోసి బండి నెంబర్ రాసుకుని వాళ్ళకి ఫైన్లు వేసే విధంగా ముందుకెళ్ళాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆ చెరువు ఏదైతే ఉందో చెరువు అయితే అక్రమాలకు గురవుతుంది అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే అదేవిధంగా మనతో పాటు మరికొందరు ఇటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే హైడ్రా అధికారులు ఆ చెరువులను పరిరక్షిస్తున్నామనే నేపథ్యంలో వెళ్తున్నారు. అయితే అదే క్రమం లోపల చూసుకుంటే భీముని చెరువు చాలా చరిత్ర ఉన్నటువంటి చెరువు, ఇది మొత్తం టోల్గా కబ్జాలకు గురవుతుంది అంటూ ఇక్కడ మట్టి ఉన్నది మనం చూస్తున్నాము. కబ్జాలకు గురవుతుంది అంటూ కొన్ని ఆరోపణలు గిట్ట వస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ చెరువు అనేటువంటిది చాలామందికి ఉపయోగకరంగా ఉందండి. ఎందుకంటే ఈ చెరువుని ఈరోజు చూస్తే మధ్యరాత్రి టైంలో ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ తిరగటం, దాంతోపాటుగా ఇక్కడ ఈ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇక్కడికి తెచ్చి ఈ చెరువులో వేస్తున్నారు. అసలు ఇది చెరువుగా ఉంచటం లేదు, దీన్ని బాగు చేసేటువంటి వాళ్ళు లేరు. దాంతోపాటుగా ఈ చుట్టూ ఏది పడితే అది పెరుగున్నాయి, దీన్ని శుభ్రం చేద్దాం అనేటువంటిది ఒక్కళ్ళకి కూడా కనిపించడం లేదు. ఇది రాత్రి టైంలో ఈ మధ్య ఏదో 1-2 లైట్లు ఏదో కొద్దిగా వేసారు, కానీ అంతకుముందు అయితే ఇంకా భయంకరంగా ఉండేది. రాత్రిపూట ఎప్పుడైనా వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాలన్నా ఇక్కడ భయభ్రాంతులకు గురవుతూ ఉండేటువంటి వాళ్ళం. దాంతోపాటుగా ఇక్కడ కావాల్సినన్ని పిచ్చి కుక్కలు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో బాగా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కావలసినంత మట్టిని పోసేశారు. ఇది ఎవరు పోసారో తెలియట్లేదు, మధ్యరాత్రులు వచ్చి పోస్తున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతోపాటుగా ఈ చెరువులో ఉన్నటువంటిదంతా కూడా పెరిగి ఇది రాను కూడా ఇది ఎవరో ఒకళ్ళు కబ్జాకు గురవటానికి అవకాశం ఉందో తప్ప ఇది మరొకటి ఏది కూడా కనపడటం లేదు. ఈ మధ్య అవతల దారి పెట్టారు, చాలామంది అవతలకు వెళ్తా ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారో ఎందుకు వస్తున్నారో తెలియటం లేదు. దాంతోపాటుగా మహిళలకు మాత్రం రాత్రిపూట మాత్రం ఇటు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉందండి. అది కష్టంగా ఉంటుంది. దాంతోపాటుగా ఈ వర్షాల కాలంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఇది శుభ్రం చేయకపోవటం వల్ల దీని ద్వారా అనేకమైనటువంటి అనారోగ్యాలకు కూడా కారణం అవుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి అనేక జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది. దీన్ని కాస్త శుభ్రం చేస్తే ప్రజలకు బాగుంటుందని మేము ప్రభుత్వానికి మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ వ్యర్థ పదార్థాలను అన్ని వేయడమే కాకుండా ఏదో పాతబడినటువంటి ఇండ్లను కూల్చిన ప్రాంతం ఇవి వేస్తున్నారంటే ఇది కబ్జాకు గురి చేద్దామనే ఉద్దేశంతో వేస్తున్నారంటారా? ఇది ఎందుకు వేస్తున్నారో ఏంటో తెలియదు కానండి, అసలు దీన్ని ఎవరు వేస్తున్నారు అనేటువంటిది ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. దీనికి ఎవరైనా ఒకళ్ళు ఈ సీసీ కెమెరాలు పెట్టి ఒక నిఘా పెట్టి ఏ టిప్పర్ వస్తుంది, ఏ టిప్పర్ వాళ్ళు ఇక్కడ ఎవరేమన్నారు ఏంటనేది వాళ్ళ మీద కొద్దిగా చర్యలు తీసుకొని దీన్ని బాగు చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి ఇది ఉంటుందని మేము తెలియజేస్తాం. మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ యొక్క భీమన్ కుంటకి ఎన్ని రోజుల చరిత్ర ఉంది? అయితే మొత్తం టోల్గా కబ్జాకు గురవుతుంది అంటూ కూడా కొందరు చెప్తున్న నేపథ్యంలో ఎలా చూడగలదు? పూర్వం నుంచి కూడా 1954-55 సంది కూడా ఇది భీమన్ కుంట కింద ఏర్పడ్డటువంటి ఒక కుంట. ఇది దీని చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ పొలాలు అమ్ముడిపోయిన తర్వాత ఇవన్నీ బిల్డింగ్స్ అయిపోయినాయి. తర్వాత దీనివలన ఈ చెరువు వలన మాకు ఇక్కడ మేము దాదాపు ఇక్కడ ఒక చుట్టుపక్కల 10-15 కాలనీలు ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఒక 50-60 లక్షల మంది నివసిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు దయచేసి మరి మీ ద్వారా మేము అధికారులను వేడుకునేది ఏంటంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు కానీ దీన్ని డెవలప్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ చక్కగా ఇది ఒక పార్క్ చేసి పబ్లిక్ అందుబాటులో తీసుకురావాలని మేము మనవి చేస్తున్నాం. తర్వాత ఇక్కడ లేటెస్ట్గా ఇక్కడ ఒక కాలేజ్ పెట్టిండు, దీనివల్ల మాకు ట్రాఫిక్ ఇబ్బంది. తర్వాత మంగళవారం అక్కడ ఒక మార్కెట్ అవుతుంది, దానివల్ల మొత్తం ఈ కట్టపూర్తంతా బస్సులు వ్యాన్లు
తోపుడు బండ్లని పెడతారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి దీనివల్ల దోమలు, కుక్కలు, చచ్చిపోయిన కుక్కలు కూడా ఇక్కడనే పడేస్తున్నారు. తర్వాత నైట్లో డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా తీసుకొచ్చి ఏది డిస్మెటల్, చెత్త చెదరం, ఇక్కడ శానిటేషన్ వాళ్ళు సాఫ్ చేస్తున్నారు, తెల్లారే తీసుకొచ్చి చేస్తున్నారు, నైట్ వేస్తున్నారు, తెల్లారి తీసేస్తున్నారు. కాబట్టి దయచేసి దీన్ని శాశ్వతంగా మాకు పబ్లిక్ అందుబాటులో తీసుకురావాలని పార్క్ చేసి, తర్వాత దీన్ని మంచిగా చుట్టుపక్కల దీని చుట్టూ ఉన్నటువంటి డ్రైనేజ్ పడకుండా కొద్దిగా చేశారు. ఇంకా బ్యాలెన్స్ ఉంది, అదంతా కంప్లీట్ చేయాలని కూడా మేము గవర్నమెంట్ వారిని కోరుతా ఉన్నాం. తర్వాత ఇక్కడ 15 years అంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఉన్నాడు, అతను కూడా చూశాడు, వచ్చి కొంత డ్రైనేజ్ డైవర్ట్ చేశారు. కాబట్టి ఇంకా కూడా చాలా వర్క్ ఉంది. కాబట్టి ఆ వర్క్ అంతా కూడా తొందరలో కంప్లీట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత ఇక్కడ FTL కూడా ఇది దాదాపు 10 నుంచి 12 ఎకరాల చెరువు. కాబట్టి ఇది చుట్టుపక్కల FTLలో కూడా అంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు, అంతా డంపింగ్ చేస్తున్నారు, మరి కబ్జా కూడా అవుతుంది. కాబట్టి దీనికి అతి త్వరలో కూడా మోక్షం కలగాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల తరపున నేను ఒక గవర్నమెంట్ వారికి కోరుచున్నాను. మనతో పాటు మరికొందరు స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఈ యొక్క చెరువు మొత్తం టోటల్గా కూడా వేస్టేజ్కు గురవుతుంది, ఎలాంటి యూజ్ లేదంటున్నారు. అయితే ఇప్పటికే హైడ్రా అధికారులు మొత్తం టోటల్గా కూడా కొన్ని చెరువులను సుందరీకరణ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క భీమన్కుంట చెరువును కూడా అయితే ఈ విధంగా వేస్టేజ్ కాకుండా ఏలాగా చేస్తే బాగుంటుంది? దీన్ని ఒక రన్నింగ్ ట్రాక్గా మార్చుకున్నా, లేకుంటే ఒక వాకింగ్ ట్రాక్గా మార్చుకున్నా కూడా ఇది ఇక్కడున్న కాలనీ ప్రజలకు కానీ అందరికీ ఉపయోగపడుతుంది ఇది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇక్కడ పక్కన ఒక కాలేజ్ అన్నది ఉంది. సో కాలేజ్ వల్ల ఏంటంటే ఇక్కడున్న స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది అది. సో దీనివల్ల అందరూ ఇన్ఫెక్షన్స్కి కానీ, లేకుంటే ఫీవర్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్తో ఎవరైనా కూడా సఫర్ అవుతూ ఉంటారు దాంట్లో. సో దీన్ని ఎంత తొందరగా దాన్ని రూపుదిద్దుతారో అంత బాగుంటుందని మాది కూడా ఆశ. అయితే చెత్త చెదారం కూడా రోడ్డు మీద వేస్తున్నారు. అయితే ఈ యొక్క భీమన్కుంటల్ని పడేయడం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్, కాలనీలోనే ఉంటున్నారు. కాబట్టి మేము 5 నిమిషాలు ఇక్కడ ఉండలేకపోతున్నాం. మీరు ఎలా ఉంటున్నారు? ఎన్నిసార్లు చెప్పినా కూడా అది వేసే ప్రజలకు ఉండాలి, తెలిసే వాళ్ళకు ఉండాలి. వేయాలా వద్దా, లేకుంటే దానివల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది, దానివల్ల ఎవరు నష్టపోతున్నారు అన్నది ఆలోచిస్తే ఇలాంటి వాటిని మనం అరికట్టించవచ్చు. చెరువులు బాగుంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది, ఆక్సిజన్ కూడా వస్తుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఈ చెరువుని చూసుకుంటే మాత్రం కంపు భరించలేకపోతున్నాం. దీనివల్ల వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం, పశువులు కూడా ఇక్కడ ఈ ప్లాస్టిక్ని తినడం వలన పశువులు కూడా తీవ్ర ఇబ్బందిగా పడుతున్నాయి. అయితే వాటి కడుపులకు ఆ ప్లాస్టిక్ వెళ్ళిన తర్వాత డైజెషన్ కాకుండా అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి వీటిని మొత్తం వీలైనంత తొందరగా ఇక్కడ నుండి చెత్తను తొలగించాలి. ఈ యొక్క ఏదైతే భీమన్కుంట ఉందో దాని సుందరీకరణ పనులు చేసి మొత్తం కాలనీ వాసులకు అందుబాటులో రన్నింగ్ ట్రాక్ కానీ, లేకపోతే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా అయితే దాన్ని అందుబాటులోకి తేవాలని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ యొక్క చెరువుని సుందరీకరణ పనులను అయితే వీలైనంత తొందరగా ఈ యొక్క సుందరీకరణ పనులను చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే మరికొంతమంది మనతో పాటు స్థానిక మహిళలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అయితే ఈ యొక్క చెత్త చెదారం వేయడం వలన ఇప్పుడు మేము ఇక్కడ నిలబడితేనే దుర్గంధం వస్తుంది, ఉండలేకపోతున్నాం. మరి మీరు కాలనీలో ఎలా ఉంటున్నారు? అది రోజు చెప్తూనే ఉన్నాము మేము కూడా. ఈవెన్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఇలా ఉంది కొంచెం ఏదన్నా వచ్చి క్లీన్ చేయండి అని చెప్పేసి. బట్ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఏదన్నా మూవీ రిలేటెడ్ అనుకోండి చాలా రెస్పాన్స్ వస్తుంది, కానీ ఇలాంటి రిలేటెడ్ అయితే ఎలాంటి రెస్పాన్స్, ఈవెన్ లైక్స్ కూడా రావు. కొంచెం ఏదన్నా బెటర్, కనీసం ఇప్పుడు మేము ఏదైతే అప్డేట్ చేస్తున్నామో దీని రిలేటెడ్గా కనీసం కొంచెం బెటర్గా చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్, దాంతో ఇంకా స్మెల్ ఎక్కువ అవుతుంది, దాంతో మొత్తం బురద అవుతుంది. సో దానివల్ల స్కిడ్డింగ్ అవుతుంది బైక్స్ వెళ్ళేటప్పుడు. సో అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అలాగే కాలేజ్ కూడా ఉంది. సో పిల్లలు బయటికి వచ్చి ఏదైనా అటు ఇటు వెళ్ళాలన్నా కూడా అన్ఈజీగా ఉంటుంది. సో ఇది కొంచెం బాగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు చెత్త పైన ఈ యొక్క అయితే సోషల్ మీడియాలో చేస్తున్న దానికి iNews కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. అయితే యువత అందరికీ ఈ విధంగానే ఆలోచిస్తే ఇంకా ఈ యొక్క అయితే హైదరాబాద్ నగరాన్ని కూడా సర్వంగా సుందరంగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఉండడం వల్ల పక్కన కాలేజ్ కూడా ఉంది. కాబట్టి దోమల నుండి కూడా అయితే దోమలు, ఈగల నుండి అనేక రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎట్లా సఫర్ అవుతున్నారు? చాలా సఫర్ అవుతుంది. యాక్చువల్గా ఎంత మనం ఇంట్లో ఎంత క్లీన్ అని పెట్టుకున్నా కూడా ఈవెన్ సరౌండింగ్స్ కూడా బాగుండాలి మనకి. సో ఎన్ని మనం డోర్స్ వేసుకున్నా, ఎంత మనము సేఫ్టీ యూజ్ చేసినా కూడా ఇలాంటి దాని వల్ల ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ఎంత మంచి హెల్త్ పర్సన్ అయినా సరే, ఈవెన్ ఫీవర్, కోల్డ్ వల్ల అయినా సరే బాగా ఎఫెక్ట్ అయిపోతున్నారు. సో ఇది త్వరగా క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా
ఏం చెప్తున్నారు? అధికారులకు ఎప్పుడైనా చెప్పి చూసారా, లేకుంటే అధికారులకు ఏదైనా సజెషన్ చేయాలి? యాక్చువల్గా ట్విట్టర్లో పోస్ట్ చేసాము ప్రీవియస్గా ఒక 3-4 months బ్యాక్. సో అయితే ఇప్పుడైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఎవరికి చేశారు ట్విట్టర్? ఎవరికి చేశారు? సీఎంకి చేసాము. సీఎంకు ట్విట్టర్ చేశారు. ఓకే, రెస్పాండ్ ఏమైనా వచ్చిందా? ప్రెజెంట్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ వరకు రీచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో మిడిల్లో చాలా మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా చెక్ చేయాలి, వాళ్ళు కూడా చూడాలి. సో ఇదొక లొకేషన్ అని కాదు, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి మనకి, ఆ లొకేషన్స్ చూడాలి కాబట్టి చాలా టైం పడుతుంది. సో ఇలా కొంచెం త్వరగా వెళ్తే సీఎం దగ్గర కాకపోయినా ఏరియా కాలనీ పరంగా ఉన్న ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి బాగుంటుంది. మీలాగానే అందరు యువత కూడా ఈ విధంగా రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ విధంగా అయితే ఎక్కడైతే సమస్య ఉంటుందో సమస్య చెప్పడానికి మీరు చేసినటువంటి ఎక్స్వేదిగా ఏదైతే సీఎంకు చేశారో అది ఖచ్చితంగా సీఎం దగ్గరికి వెళ్ళాలి. ఈ యొక్క సజెషన్, ఈ సొల్యూషన్ కూడా సాల్వ్ కావాలని ఐన్యూస్ కూడా మీతో కోరుకుంటుంది. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే స్పందించి ఈ యొక్క పరిష్కారం కావాలి అంటూ స్థానికులే దీనికి స్పందించి ఆ సీఎంకు కూడా ఎక్స్ వేదిక ద్వారా సోషల్ మీడియా ద్వారా మొత్తం టోటల్గా ట్వీట్ చేశామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్య అయితే సీఎం వరకు చేరే లోపల ఐన్యూస్ని ఈ సమస్యను తీసుకొని వచ్చింది కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఈ సమస్యని తీర్చాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో ప్రవీణ్, ఐన్యూస్, హైదరాబాద్.